హిందూ పురాణాలలో అత్యంత ఆశ్చర్యకరమైన అవతారాలలో ఒకటి నరసింహ అవతారం. ఈ అవతారం విష్ణుమూర్తి తీసుకున్న దశావతారాలలో ప్రత్యేకమైనది. అర్ధం మనిషి, అర్ధం సింహం రూపంలో కనిపించే ఈ అవతారం చాలా శక్తివంతమైనది. ఈ రూపం వెనుక ఒక గొప్ప పురాణ కథ ఉంది. భక్తిని కాపాడటానికి భగవంతుడు ఎలా ప్రత్యక్షమవుతాడో ఈ కథ చూపిస్తుంది. పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజు చాలా శక్తివంతుడు. అతను అపారమైన తపస్సు చేసి దేవతలను కూడా భయపెట్టాడు. చివరికి అతని తపస్సుకు సంతోషించిన బ్రహ్మదేవుడు అతనికి వరం ఇవ్వడానికి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఒక ప్రత్యేకమైన వరాన్ని కోరుకున్నాడు. ఆ వరం వల్ల తాను ఎవరూ చంపలేని విధంగా కావాలని కోరుకున్నాడు. అతను కోరుకున్న వరం చాలా విచిత్రంగా ఉంది. మనిషి చేత కాదు, జంతువు చేత కాదు అని కోరుకున్నాడు. పగలు కాదు, రాత్రి కాదు అనే సమయాల్లో కూడా తాను చనిపోకూడదని కోరుకున్నాడు. ఇంట్లో కాదు, బయట కాదు అనే ప్రదేశంలో కూడా మరణం రావద్దని కోరుకున్నాడు. భూమిపై కాదు, ఆకాశంలో కాదు అనే పరిస్థితిలో కూడా తాను చనిపోకూడదని కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని ఇచ్చిన తర్వాత హిరణ్యకశిపుడు అజేయుడిగా మారిపోయాడు. అతనికిప్పుడు ఎవరూ ఏమీ చెయ్యలేరని భావించాడు. ఈ వరం వల్ల అతనిలో అహంకారం చాలా పెరిగింది. అతను తనను దేవుడిగా ప్రకటించుకున్నాడు. అందరూ తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించాడు. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు అనే కుమారుడుండేవాడు. చిన్న వయస్సులోనే ప్రహ్లాదుడు విష్ణుమూర్తి భక్తుడిగా మారాడు. అతను ఎప్పుడూ నారాయణ నామాన్ని జపించేవాడు. తన హృదయంలో విష్ణుమూర్తిని ధ్యానించేవాడు. భక్తి అతని జీవితంలో ప్రధానమైనది. హిరణ్యకశిపుడు తన కుమారుడి భక్తిని చూసి చాలా కోపగించుకున్నాడు. ఎందుకంటే అతను విష్ణువును తన శత్రువుగా భావించేవాడు. తన కుమారుడు విష్ణును పూజించడం అతనికి అస్సలు నచ్చలేదు. అతను ప్రహ్లాదుడిని తన భక్తిని వదిలేయమని ఆజ్ఞాపించాడు. కాని ప్రహ్లాదుడు తన విశ్వాసాన్ని మార్చుకోలేదు. తన కుమారుడు తన మాట వినకపోవడంతో హిరణ్యకశిపుడు అతన్ని శిక్షించాలనుకున్నాడు. మొదట అతన్ని పర్వతం మీద నుండి తోసేయమని ఆజ్ఞాపించాడు. కాని ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. విష్ణుమూర్తి అతన్ని రక్షించాడు. ఈ సంఘటన హిరణ్యకశిపుడిని ఇంకా కోపగించుకుంది. తర్వాత అతన్ని అగ్నిలో వేయమని ఆజ్ఞాపించాడు. కాని అగ్ని కూడా ప్రహ్లాదుడిని కాల్చలేకపోయింది. అతను విష్ణుమూర్తి నామాన్ని జపిస్తూ ప్రశాంతంగా ఉన్నాడు. అగ్ని మధ్యలో కూడా అతనికి ఏమీ కాలేదు. ఈ అద్భుతాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మరోసారి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి విషమివ్వమని ఆజ్ఞాపించాడు. కాని ఆ విషం కూడా అతనికి ఏమీ చెయ్యలేకపోయింది. ఎందుకంటే అతను భగవంతుని రక్షణలో ఉన్నాడు. నిజమైన భక్తికి భయం ఉండదు. ప్రహ్లాదుడు భయపడకుండా విష్ణువును స్మరించేవాడు. ఈ సంఘటనలన్నీ హిరణ్యకశిపుడి కోపాన్ని మరింత పెంచాయి. ఒకరోజు అతను ప్రహ్లాదుడిని తన ముందు పిలిచాడు. నీ విష్ణువు ఎక్కడున్నాడు అని అడిగాడు. ప్రహ్లాదుడు ప్రశాంతంగా ఒకే మాట చెప్పాడు, భగవంతుడు ఎక్కడైనా ఉన్నాడు అని. హిరణ్యకశిపుడు కోపంతో ఒక స్తంభాన్ని చూపించాడు. ఈ స్తంభంలో కూడా నీ విష్ణువు ఉన్నాడా అని ప్రశ్నించాడు. ప్రహ్లాదుడు ధైర్యంగా అవును, ఆయన ఎక్కడైనా ఉన్నాడు అని చెప్పాడు. ఆ మాట విన్న హిరణ్యకశిపుడు స్తంభాన్ని బలంగా కొట్టాడు. అప్పుడొక అద్భుతం జరిగింది. ఆ స్తంభం ఒక్కసారిగా చీలిపోయింది. అందులో నుండి ఒక భయంకరమైన రూపం బయటకు వచ్చింది. అది మనిషి కాదు, జంతువు కాదు, అర్ధం మనిషి, అర్ధం సింహం రూపంలో కనిపించింది. అదే నరసింహస్వామి అవతారం. నరసింహస్వామి ఆగ్రహంతో ప్రత్యక్షమయ్యాడు. ఆయన రూపం చూసి దేవతలకే భయం వేసింది. ఆయన కళ్లలో అగ్నివంటి కాంతి కనిపించింది. సింహంలా గర్జిస్తూ హిరణ్యకశిపుడివైపు దూసుకెళ్లాడు. ఆ సమయం సాయంత్రం సమయం వచ్చింది. అది పగలు కాదు, రాత్రి కాదు. నరసింహస్వామి హిరణ్యకశిపుడిని ఇంటి గడప దగ్గర పట్టుకున్నాడు. అది ఇంట్లో కాదు, బయట కాదు. ఆయనను తన తొడపై కూర్చోబెట్టాడు. అది భూమిపై కాదు, ఆకాశంలో కాదు. తర్వాత నరసింహస్వామి తన గోళ్లతో హిరణ్యకశిపుడిని సంహరించాడు. ఇది బ్రహ్మ ఇచ్చిన వరాన్ని ఉల్లంఘించకుండా జరిగింది. మనిషి కాదు, జంతువు కాదు అనే షరతు కూడా పూర్తయ్యింది. పగలు కాదు, రాత్రి కాదు అనే సమయం కూడా సరిపోయింది.
ఈ విధంగా దుష్టుని సంహారం జరిగింది. హిరణ్యకశిపుడి సంహారం తర్వాత కూడా నరసింహస్వామి కోపంతోనే ఉన్నాడు. ఆయన ఆగ్రహం చూసి దేవతలు కూడా దగ్గరకు రావడానికి భయపడ్డారు. అప్పుడు ప్రహ్లాదుడు భక్తితో ఆయన ముందు వచ్చాడు. తన చేతులు జోడించి ప్రార్థించాడు. ఆయన భక్తిని చూసి నరసింహస్వామి ప్రశాంతమయ్యాడు. నరసింహస్వామి ప్రహ్లాదుడిని ఆశీర్వదించాడు. అతనికి ధర్మంతో రాజ్యం చేయమని వరమిచ్చాడు. నిజమైన భక్తికి ఎప్పుడూ భగవంతుని కృప ఉంటుంది. ప్రహ్లాదుడి విశ్వాసం వల్లే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ కథ భక్తి శక్తిని చూపిస్తుంది. ఈ కథ మనకొక గొప్ప సందేశాన్నిస్తుంది. అహంకారం ఎంత పెద్దదైనా అది చివరికి నశిస్తుంది. ధర్మం మరియు భక్తి ఎప్పుడూ గెలుస్తాయి. భగవంతుడు తన భక్తులను ఎప్పుడూ కాపాడతాడు. నిజమైన విశ్వాసం ఉన్నప్పుడు భయం ఉండదు. నరసింహస్వామి అవతారం మనకు ధైర్యం మరియు విశ్వాసాన్ని నేర్పుతుంది. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా భక్తి మనకు రక్షణగా ఉంటుంది. ప్రహ్లాదుడి కథ దీనికి గొప్ప ఉదాహరణ. భక్తి ఉన్న చోట భగవంతుడు తప్పకుండా ఉంటాడు. అందుకే నరసింహస్వామిని భక్తులను కాపాడే దేవుడిగా భావిస్తారు. ఆయనకు స్మరించిన వారికి ధైర్యం మరియు రక్షణ లభిస్తుందని నమ్మకం. నరసింహస్వామి కృప ఎప్పుడూ భక్తులపై ఉంటుంది. ఆయన ఆశీర్వాదం జీవితాన్ని సురక్షితం చేస్తుంది. జై నరసింహస్వామి.